హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ కీమా ముట్టీలు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చికెన్ని ఫ్రెష్గా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు 2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ, పచ్చి కొబ్బరి. ఒక ప్యాన్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, ధనియాలు, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిరగాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఈ కుకింగ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ సన్నగా పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, సోప్ పౌడర్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సోప్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ హోమ్మేడ్ కుకింగ్ వీడియోని మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఎండుమిరగాయలు, కొబ్బరి ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అప్పటికప్పుడు మసాలాలు వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా కూడా స్పైసీగా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ పుట్నాల పప్పు పౌడర్గా వేసుకొని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బొగ్గుని తీసుకొని స్టవ్ మీద రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో కొంచెం వేడి నూనె 1 స్పూన్ వేసుకొని ఈ నిప్పు బొగ్గుని ఇందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్లో ఉడికినట్టు ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగా తగులుతుంది. ఇలా 1 మినిట్ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసేసి అందులో ఉన్న బొగ్గును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కోడిగుడ్డు ఒకటి తీసుకొని అందులో తెల్ల సొనని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా